ఈ బంగారము ఎంతమంది అయితే ఇష్టపడతారో, ఎంతమంది అయితే కొంటారో, దాని గురించి నేను మాట్లాడను గానీ, బంగారం కొనడం ఒక ఎత్తయితే, బంగారంలాగా ఉండడం అనేది మరొక ఎత్తు. చెప్పండి. బంగారంలాగా ఉండడం అనేది చాలా ఎత్తు. ఎందుకంటే, చాలామంది ఈ పెళ్ళిల్లో చెప్తారు, మా అబ్బాయి చాలా బంగారం అని అంటాడు. అయితే చేయించుకోండి, వడ్డానం చేయించుకోండి, ఉంగరాలు చేయించుకోండి అంటూ ఉంటారు. అంటే నవ్వుతాకి. మా అమ్మాయి చాలా బంగారం అని అంటారు. ఇంక బంగారం పెడతాం ఎందుకులే అని చెప్పి ఎగ్గొడతాకి. సరే ఇలాగ ఉంటాయి, అటు ఉంటాయి, ఇటు ఉంటాయిలేండి. ప్లస్‌లు ఉంటాయి, మైనస్‌లు ఉంటాయి. అది ఊరిని మీకు అర్థం అవ్వడానికి. అంటే ఈ బంగారంలాగా ఉండాలి అనేటువంటి మాట చాలా శ్రేష్టమైంది. డబ్బున్నా లేకపోయినా బంగారం అంటే దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటంటే మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పడానికి మనం ఆ పదాన్ని వాడతాం. బంగారంలాగా ఉందండి, బంగారంలాగా ఉన్నాడు అనే మాట మనము వాడుకగా మనుషుల మధ్య లేకపోతే పెళ్ళిల్లోనూ ఆ సందర్భాల్లో మనం వాడడానికి మనం ప్రయత్నిస్తాం. అయితే ప్రభువు కూడా ఇక్కడ బంగారం గురించి రాస్తున్నాడు. బంగారం గురించి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక పోలిక చెప్తున్నాడు. ఏంటంటే శుద్ధమైనటువంటి ఈ బంగారము, నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమ ఘనతయు కలుగుటకు కారణమాయను. చూడండి, ఇప్పుడు బంగారము పరీక్షించబడుతుంది. మీరు చూడండి, బంగారానికి బంగారం అని నిరూపించుకోవడానికి చాలా పరీక్షలు ఉంటాయి. అంతేనా? ఏదైనా బంగారం ఎవరైనా తెచ్చారనుకోండి, దానికి ఏమైనా మీరు బంగారం నమ్మేస్తారా? సరే మనం నమ్మేవులేండి. సరే అమ్మాలి, బంగారం కొట్టు దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఏమంటాడు? బంగారం అంటే వెంటనే తీసుకోడు. బంగారము బంగారం అని చెప్పడానికి ఏం చేస్తాడు చెప్పండి? పరీక్ష పెడతాడు దానికి. ఆ రాయి గీస్తాడు, దాన్ని టెస్ట్ చేతకంది 2-3 రకాల టెస్టులు ఉంటాయి. బంగారము బంగారం అని నిరూపించడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. మరి బొగ్గు నిరూపించడానికి ఎన్ని పరీక్షలు ఉంటాయి? పరీక్ష ఉంటుందా? పరీక్ష ఉండదు. చూసి చెప్తామే బొగ్గుని కదండి. బొగ్గుని చూసి చెప్పేయచ్చు, దానికి పరీక్ష అవసరంలా. అది మీరు ఒకవేళ లారీలు లేకపోతే ట్రైన్లు బొగ్గులు వెళ్ళినా కూడా కదండి, దాన్ని నిరూపించడానికి పరీక్ష ఏం అవసరంలా కదండి. ఇలా చూస్తే అంటుకుందంటే బొగ్గే అయిపోయింది. సిగ్గు లేకుండా బొగ్గు చెప్పచ్చు దాన్ని కదండి, ఊరినే చెప్పేయచ్చు. కానీ బంగారము ఇది బంగారం అని చెప్పడానికి పరీక్ష కావాలి. అది విశ్వాసం చెప్పడానికి పరీక్ష అంతే. అవిశ్వాస పరీక్షలు ఉండవు. చెప్పండి, ఎవరికుంటో చెప్పండి. విశ్వాసాన్ని చెప్పడానికి పరీక్షలు ఉంటాయి, అవిశ్వాసకి పరీక్షలు ఉండవు. క్రైస్తవుడని